మీ ఫోన్లోనే పవర్ఫుల్ ఏఐ ఉంటుంది. డేటా బయటికి ఎక్కడికి వెళ్ళదు. ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. ఇదే కొత్త జెమ్మా 4 రెవల్యూషన్. 2026లో ఏఐ పూర్తిగా మారిపోయింది. క్లౌడ్ కాదు, మీ డివైస్లోనే ఏఐ ఉంటుంది. ఈ వీడియోలో గూగుల్ జెమ్మా గురించి ఫుల్ డీటెయిల్స్గా చూద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జెమ్మా 4 అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. గూగుల్ యొక్క ఏఐ డివిజన్ గూగుల్ డీప్ మైండ్ రూపొందించిన జెమ్మా 4 అనేది కొత్త తరం ఏఐ మోడల్. ఇది ఏప్రిల్ 2, 2026లో విడుదలైంది. ఇది జెమినీ టెక్నాలజీ ఆధారంగా తయారైంది. ఇది ఓపెన్ వెయిట్ అలాగే ఓపెన్ సోర్స్ స్టైల్ ఏఐ మోడల్. సింపుల్గా దీని గురించి చెప్పాలంటే చాట్ జీపీటీ లాంటి ఏఐ, కానీ మీరు మీ డివైస్లోనే రన్ చేయగలిగేది. అసలు గూగుల్ జెమ్మా 4ని ఎందుకు రిలీజ్ చేసింది, దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటో తెలుసుకుందాం. ఏఐ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ముఖ్య కారణాలు ఇవే. క్లౌడ్ మీద ఆధారపడకుండా ఏఐ ఇవ్వడం, డెవలపర్స్కి ఫ్రీ టూల్స్ ఇవ్వడం, స్మార్ట్ ఫోన్లో ఏఐ తీసుకురావడం. న్యూస్ ప్రకారం 400 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఇప్పటికే వచ్చాయి. 1 lakh ప్లస్ వేరియంట్స్ డెవలపర్స్ క్రియేట్ చేశారు. జెమ్మా 4 అనేది డేటా సెంటర్స్ నుంచి స్మార్ట్ ఫోన్స్ వరకు యూజ్ చేయొచ్చు. డేటా సెంటర్స్ కోసం 26B, 31B వంటి పెద్ద మోడల్స్ ఉంటాయి. హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. కంపెనీస్ అలాగే రీసెర్చ్ కోసం యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి పెద్ద ఏఐ యాప్స్, ఎంటర్ప్రైజ్ టూల్స్. స్మార్ట్ ఫోన్స్ కోసం గూగుల్ ఇప్పుడు ఫోన్లోనే ఏఐ చేయాలని ఫోకస్ చేసింది. ఫ్యూచర్స్ ఏంటంటే E2B, E4B చిన్న మోడల్స్, అలాగే ఆఫ్లైన్ యూసేజ్ పాసిబిలిటీ. లో ర్యామ్ డివైజెస్లో కూడా పనిచేస్తుంది. న్యూస్ చెబుతుంది ఏంటంటే జెమ్మా 4 మోడల్ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేశారని. జెమ్మా 4లో ముఖ్య ఫ్యూచర్స్ ఏంటో తెలుసుకుందాం. మల్టిపుల్ మోడల్స్ అంటే దీంట్లో 4 వర్షన్స్ ఉంటాయి. E2B ఇది చిన్నది కానీ ఫాస్ట్గా యూజ్ అవుతుంది. E4B ఇది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. 26B అంటే MOB. 31B అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది. మల్టీ మోడల్ ఏఐ అంటే టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ ప్లస్ వీడియో సపోర్ట్ కూడా చేసి ఆడియో కూడా కొన్ని మోడల్స్లో ఉంది. ఆఫ్లైన్ ఏఐ ఇదే మీకు బెస్ట్ బిగ్ ఫ్యూచర్. అంటే ఇంటర్నెట్ లేకుండా పనిచేస్తుంది. ప్రైవసీ చాలా బెటర్గా ఉంటుంది. మీ డేటా గూగుల్కి పంపాల్సిన అవసరం ఉండదు. లైట్ వెయిట్ ఏఐ అంటే జెమినీ లాగా హెవీ హార్డ్వేర్ అవసరం లేదు. ల్యాప్టాప్ అలాగే మొబైల్లో రన్ అవుతుంది. డెవలపర్ ఫ్రెండ్లీ అంటే ఓపెన్ మోడల్స్ ఉంటాయి. ఈజీ కస్టమైజేషన్. డెవలపర్స్ తమ యాప్స్లో ఏఐ ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇది ఫ్యూచర్లో ఎలా ఇంపాక్ట్ అవుతుందో తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది మొబైల్ ఏఐ రెవల్యూషన్ అంటే ప్రతి ఫోన్లో ఏఐ ఉంటుంది. రెండవది ఆఫ్లైన్ ఏఐ గ్రోత్ అంటే ఇంటర్నెట్ లేకుండా ఏఐ ఉపయోగం పెరుగుతుంది. మూడవది ప్రైవసీ ఏఐ, పర్సనల్ డేటా సెక్యూర్గా ఉంటుంది. దీని యొక్క లిమిటేషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా హానెస్ట్ పార్ట్ ఏంటంటే పెద్ద మోడల్స్ రన్ చేయాలంటే GPU అవసరం. క్లౌడ్ ఏఐ కంటే కొంచెం స్లోగా వర్క్ చేస్తుంది, ఇంకా ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. చివరిగా దీని గురించి చెప్పాలంటే జెమ్మా 4 వల్ల ఏఐ ఇప్పుడు క్లౌడ్ నుంచి బయటకు వచ్చి మన ఫోన్లోకి వచ్చేసింది. ఫ్యూచర్లో ఇంటర్నెట్ లేకుండా కూడా ఏఐ యూజ్ చేయడం కామన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.